నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగుదేశం జిందాబాద్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఉదయగిరి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో యువగళం పేరుతో పాదయాత్రను పూరించి టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసిన నేత మన యువ నాయకుడు లోకేష్ బాబు అన్నారు. విజయం ఉన్న చోట కాకుండా అపజయం ఉన్న చోట విజయాన్ని సాధించిన నేతగా అభివర్ణించారు. తీసుకోవాలి అప్పుడు పక్కరండి అయితే నూనె పెద్ద నూనె మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వింజమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయటం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి, ఆయన నాయకత్వ పటిమ గురించి చెప్పాలంటే గత రాక్షస పాలనలో 5 సంవత్సరాల కాలం కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఎంతో ధైర్యంగా ఆయన పాదయాత్రని అడుగడుగున ఆ ప్రభుత్వం అడ్డుకుంటున్నా కానీ ఎక్కడా లెక్క చేయకుండా వాళ్ళ నాన్నగారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనోధైర్యంతో ఎదుర్కొని ఆ సమస్యలన్నిటిని కూడా ఆ చిన్న వయసులోనే అన్నిటినీ పరిష్కరించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ పార్టీకి పదానిర్దేశం వహించే స్థాయికి ఎదుగుతాడని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇచ్చేసిన నాయకులందరికీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్ గారు కలకాలం ఉండి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు మన నారా లోకేష్ గారికి వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము. ఇటువంటి శాఖలు ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.